పూరి జగన్నాథ్ స్వరంగంలో ఆలయ రత్న భండాగరంలో మరో రహస్య గదులు మరి అవి తెరుచుకోవడం ఎలా? ఆ రహస్య గది స్వరంగం మార్గం ద్వారా వెళ్తే ఇంకా ఎన్ని గదులుంటాయి? ఆ మార్గం నుంచి వీటి గురించి కూడా చరిత్రకారులు పలు రకాలుగా చెబుతుండడం ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతుంది. అయితే యావత్ భారతదేశం కూడా మరి ఆ రహస్య గదులు ఎప్పుడు తెరుచుకుంటాయని ఎదురు చూస్తుంది. అయితే ప్రస్తుతం దేశ ప్రజలంతా కూడా చూపంతా ఇప్పుడు ఒడిశాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ క్షేత్రంలో స్వరంగంలో ఉన్న రత్న భండాగారం పైనే ఉంది. అయితే రహస్య గదుల్లో ఏముంది, ఎంత సంపద బయటపడుతుందో తెలుసుకోవాలని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. అయితే ఇప్పటికే 3 రహస్య గదులను తెరిచి రిటైర్డ్ జస్టిస్ విశ్వనాథ్ రాత్ కమిటీ ఆ గది చేర్చి మరీ బయటకు తీశారు. అయితే 46 ఏళ్ల తర్వాత తొలిసారిగా జూలై నెల 14న 2 రహస్య గదులు తెరిచారు అధికారులు. రత్న భండాగారంలో ఇన్నర్ అవుటర్ ఛాంబర్స్ తెరిచారు. అందులోని విలువైన ఆభరణాలు టేక్తో చేసిన చెక్క పెట్టెల్లో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. దీనిని వీడియోగ్రఫీ కూడా చేయించారు. ఇప్పటికే సాయంత్రం కావడం వల్ల నిబంధనల ప్రకారం 3వ గదిని నిన్న తెరిచారు. దీంతో 3వ గది రహస్యంగా ఓపెన్ చేసి ఇక దానికి ముహూర్తం ఫిక్స్ చేసి మరీ ఓపెన్ చేశారు. ఇక స్వరంగ మార్గం ద్వారా మాత్రమే ఆ గదిలోకి వెళ్ళే అవకాశం ఉండడంతో 3వ గది ఎంట్రీపై కూడా నిన్న సర్వత్రా నెలకొని మొత్తానికి తెరిచారు. ఇక 3వ గదిలోని సంపదను కూడా స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. ఆ తర్వాత భండాగారాన్ని పురావశాఖకు అప్పగించారు. అయితే ఈ రహస్య గదిలో 34 కిరీటాలు, కాచిత స్వర్ణ సింహాసనాలు, దేవతల బంగారు విగ్రహాలు ఉన్నాయని చరిత్రకారులు గతంలోనే చెప్పారు. అది నిజమైంది. ఇక సంపద లెక్కింపు గదుల మరమ్మతుల త్వరలోనే మళ్ళీ రహస్య గదిలోకి సంపద కూడా వెళ్ళనుందట. ఇది మరోవైపు రహస్య గదిని తెరుస్తున్న కారణంగానే క్షేత్రంలో కూడా భక్తుల ప్రవేశాన్ని కూడా నిలిపివేసినట్లు ఆలయ మండలి తెలిపింది. ఇక మొత్తానికి 3వ గది ఓపెన్ చేయడంతో దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆసక్తి అంతా దాని మీద నెలకొంది. ఇక స్వరంగ మార్గంలో మరి మిగతా గదులకు ఎలా వెళ్ళాలి, అక్కడ ఎన్ని లక్షల కోట్ల సంపద ఉంది, కుప్పలు తెప్పలుగా బంగారు రాసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరి అవన్నీ బయటకు తీసేది ఎలా? మరి ఆ మార్గ మధ్యంలో వెళ్తే ఏదైనా సంభవిస్తుందా? ఏదైనా అపాయం కలుగుతుందా? మరి ఏమైనా శక్తులు అడ్డుపడతాయా? ఇవన్నీ ఇప్పుడు ఈ యొక్క మిస్టరీని వీడిస్తుంది. మరి ఈ హిస్టరీని తవ్వుతూనే మిస్టరీగా మారుతుందని కొందరు అంటున్నారు. మరి ఆ మిస్టరీని హిస్టరీగా ఎలా చేస్తారు ఏంటి అనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. అయితే పూరి జగన్నాథ్ ఆలయంలో వందల సంవత్సరాల కిందటే పూర్వీకులు కూడా ఈ యొక్క బంగారు ఆభరణాలు, రాసులుగా పోసినటువంటి వజ్రాల ఆభరణాలు, కిరీటాలు ఇవన్నీ కూడా ఇప్పుడు దాంట్లో లక్షల కోట్లకు విలువైనటువంటి నిధి ఉందని చెప్పేసి గత 100 సంవత్సరాల కిందటనే అక్కడి ప్రజలు అన్నారు. అదేవిధంగా ఆ గుడికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు కూడా చెప్పారు. కానీ అది ఒకరు తెలిస్తే భూమికి పెద్ద ప్రళయమే వచ్చి పడుతుందని మరికొందరు అంటున్నారు. ఇక అందుకే అనంత పద్మనాభ స్వామి 6వ గది కూడా తెరవకపోవడానికి కారణం కూడా అదే. గతంలో 5 గదులు తెరిచారు, కానీ మరి 6వ గది ఎందుకు తెరవలేదు? 6వ గది నాగబంధంతో ఎందుకు ముడిపడి ఉంది? మరి నాగబంధంకి ఆ గదికి ఉన్న సంబంధం ఏంటి అనేది కూడా ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఇక ప్రస్తుతం కూడా ఇక్కడ కూడా అదేవిధంగా కొన్ని పాములు బుసకొడుతున్నాయి. ఈ యొక్క స్వరంగం మార్గం ద్వారా వెళ్తే మాత్రం తప్పకుండా చావును చవి చూస్తారు. ప్రళయం విలయ తాండంలాగా సంభవిస్తుంది. ఇక జాగ్రత్త పడాల్సిందే అన్నట్టుగా ఇప్పుడు హెచ్చరిస్తున్నారు. మరి ఆ స్వరంగ మార్గంలో ఎన్నో గదులున్నాయని చెప్పేసి ఇప్పటికే గత 100 సంవత్సరాల నుంచి కూడా చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. అయితే 4వ గది కూడా అందులో నాగబంధంతో ఎలా బంధించారనేది కూడా ఇంకా రహస్యంగానే దాచిపెట్టారు. అయితే మరి 4వ గది కాకుండా స్వరంగ మార్గంలో ఎన్నో గదులున్నాయని చెప్పేసి దాంట్లో ఊహించని ఎంతో నిధి ఉందని, దానికి రహస్యంగానే అక్కడ ఆ సర్పాలు వేల సంఖ్యలో ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం. అదే పురాణాల్లో కూడా ఎవరైతే చెప్పారో వారు చెప్పినట్టుగానే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. సో మరి ఈ మిస్టరీని హిస్టరీగా చేయడం కష్టమేనా? మరి దాన్ని ఓపెన్ చేయడం ఎలా?
ఒకవేళ ఓపెన్ చేస్తే నిజంగా ప్రళయం వస్తుందా, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్గానే ఉంచారు.